ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదు, మరింత ఎక్కువగా పోరాటం దక్కే అవకాశం మళ్ళీ పొందడం. ఈ సరిగ్గా ఈ పాటలు రాసినటువంటి పల్లవి ఆమెకు సరిగ్గా సరిదూగుతుంది. ఆమె యువ ఐపీఎస్ అధికారిని పోరిక మౌనిక. ప్రస్తుతం పోరిక మౌనిక ఖమ్మం కమిషనరేట్లో శిక్షణా అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. మనకు అందుబాటులో మౌనిక గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం, వెల్కమ్ టు ఆర్టీ. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీ మదర్ కావచ్చు, మీ ఫాదర్ కావచ్చు, భద్రాచలం వాసులుగా వాళ్ళకు మంచి పేరు, గుర్తింపు ఉంది. సో ఆ తర్వాత వాళ్ళ పేరు, వాళ్ళ కళను సాకారం చేసే అవకాశం మీకు దక్కింది. నిజంగా మీ నాన్న 3 సార్లు సివిల్స్ అటెంప్ట్ చేశారు, ఇంటర్వ్యూ దాకా వెళ్ళి మళ్ళీ కొంత ఆ ప్రయత్నం విఫలమైంది అనుకోదు. ఆ తర్వాత ఆ కళను మీ ద్వారా స్వాకారం చేసుకున్నట్టు తల్లిదండ్రులు ఎప్పుడు చెప్తుంటారు, మీ అమ్మగారు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు. నిజంగా ఈరోజు ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు, అందరికీ మార్గదర్శకంగా, స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. ఎలా ఉంది ఈ అనుభూతి? నేను మే 2021కి నా రిజల్ట్స్ వచ్చాయండి. సో ఇప్పటికీ ఆల్మోస్ట్ 1.5-2 years అయిపోయింది. సో సింక్ ఇన్ అయిపోయింది. ఇప్పుడు ఫీల్డ్కి వచ్చాను. ఐఎమ్ రిలీషింగ్ అ లాట్ అండ్ ఐఎమ్ లెర్నింగ్ అ లాట్. ఇంకా లెర్నింగ్ ఫేజే ఉంది కాబట్టి అది సక్సెస్ ఒకటి అచీవ్మెంట్ అయిపోయి దెన్ ఇప్పుడు ఆన్ ఫీల్డ్ వచ్చి ప్రాక్టికల్ ఛాలెంజెస్ అవన్నీ చూసి ఎలా నేను వర్క్ చేయాలి, ఎలా ఎఫెక్టివ్గా ఉండాలి ఫీల్డ్లో అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. సో సక్సెస్ది ఫీలింగ్ అదంతా మొత్తం సింక్ డౌన్ అయిపోయింది ఇప్పుడు చెప్పాలంటే. ఓకే, అంటే ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది. యాక్చువల్గా మీరు మెడిసిన్ వైపు వెళ్దాం అనుకున్నారు, వైద్యపరంగా మీకంటూ ఒక రోల్ మోడల్గా మీరు మారాలనుకున్నారు. కానీ ఆ తర్వాత మీ నాన్నగారి కళ మిమ్మల్ని మళ్ళీ ఒకసారి తట్టి లేపినట్టుంది, మళ్ళీ ఇటువైపు వచ్చారు, ఐపీఎస్ వైపు. సో ఎందుకు ఆ చేంజ్ ఎందుకు జరిగింది అసలు? నేను యాక్చువల్లీ నాది బ్యాచిలర్స్ ఆఫ్ ఫార్మసీ జేఎన్టీయూలో అయింది. తో తర్వాత నేను ఇంటిగ్రేటెడ్ పిహెచ్డికి జర్మనీ వెళ్ళాను. అక్కడ మైక్రోబయాలజీలో నేను ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి చేశాను. సో ఆ ఫేజ్లో ఏంటంటే బికాస్ దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫేజ్ వెన్ యూ విల్ చూస్ వాట్ యూ వాంట్ టు బీ అని, ఫ్యూచర్లో ఎలా ఆస్పైర్ అవుతున్నారు మీరు అని. సో పిహెచ్డి చేయాలి, అబ్రాడ్లో సెటిల్ అవ్వాలనేది నా పర్సనల్ డ్రీమ్ ఉండే. బట్ అట్ ద సేమ్ టైమ్ సిన్స్ చైల్డ్హుడ్ డాడీ స్ట్రగుల్ చూసాం. మేము చిన్న ఉన్నప్పుడే డాడీ ప్రిపేర్ అయ్యారు. సో 3 times డాడీ ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు యూపీఎస్సీది, అది అకంప్లిష్ చేయలేకపోయారు. అదొక అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్ లాగా ఉండిపోయింది ఫాదర్ది. ఓకే. సో దాని గురించి చెప్పేవాళ్ళు అనమాట డాడీ, ఎలా ఉంటుంది లైఫ్, ఒక ఐఏఎస్ది ఒక ఐపీఎస్ది, ఎంత మనం కాంట్రిబ్యూట్ చేయొచ్చు సొసైటీకి అని చెప్పి. సో అట్ ద సేమ్ టైమ్ మా రిలేటివ్స్లో కూడా మా అంకుల్ వాళ్ళందరినీ చూసి కూడా, వాళ్ళు కూడా బ్యూరోక్రసీలోనే ఉన్నారు, వాళ్ళని కూడా చూసి కూడా అలా ఉంది నా చైల్డ్హుడ్ అంతా అప్బ్రింగింగ్. సో జర్మనీ వెళ్ళిన తర్వాత పిహెచ్డీలో నేను చేస్తున్నా, అది నా పర్సనల్ ఇండివిజువల్ సక్సెస్ లానే నేను చూడగలిగాను కాబట్టి ఎక్కువ సొసైటల్ ఇంపాక్ట్ ఏది నేను తీసుకురాలేను అని అనిపించింది. అప్పుడు ఒక కైండ్ ఆఫ్ డైలమా క్వశ్చనింగ్ ఉండే. సో డాడీతో నేను ఎక్కువ అటాచ్డ్ ఉండే. సో ఎప్పుడు ఫోన్ చేసినా ఓకే నువ్వైతే హ్యాపీ కదా అనేవారు. సో సమ్వేర్ ఓకే హీఈస్ నాట్ దాట్ హ్యాపీ. ఒకసారి నేను వెళ్ళి యూపీఎస్సీ వై డోంట్ ఐ ట్రై అని చెప్పి అప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకొని రావడం జరిగింది. ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ డెసిషన్. సో ఒకసారి వచ్చిన తర్వాత నాకు కొంచెం బాగానే స్ట్రగుల్స్ అవన్నీ ఫేస్ అయ్యాయి. బికాజ్ యూపీఎస్సీ ఒక డ్రీమ్ లాగా, ప్యాషన్ లాగా అనుకొని దిగడం వేరు, అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ డెసిషన్ తీసుకొని తర్వాత యూపీఎస్సీకి రావడం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో అలా ఛాలెంజెస్, అప్స్ అండ్ డౌన్స్ అవన్నీ ఫేస్ చేసి దెన్ ఐ కుడ్ అచీవ్ వేర్ ఐ యామ్ టుడే. అంటే సాధారణంగా తల్లిదండ్రులు అందరూ కూడా తమ కుమార్తె నచ్చిన రంగంలోనే రాణించాలి అనేది చాలామంది అనుకుంటారు. మీ నాన్న డ్రీమ్ని ఈరోజు మీరు ఫుల్ఫిల్ చేశారు. మీరు అన్నారు ఏదో తెలియని లోటు మీ నాన్న వాయిస్లో ఆ రోజు వినిపించింది, ఎందుకు ట్రై చేయకూడదని. నిజంగా ఈ ప్రజెంట్ మీరు ఆ సివిల్స్లో 635 ర్యాంక్స్ సాధించారు, ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు మీ నాన్నగారు ఆ వాయిస్ ఏమైనా చేంజ్ అయిందా? ఆయన డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్టు ఏమైనా అనిపించిందా? డాడీది హీఈస్ హ్యాపీ, డాడీ హ్యాపీయే. డాడీకి ఏంటంటే నేను ఐఏఎస్ కావాలని ఉండే. సో ఆ డిసాటిస్ఫాక్షన్ కొంచెం ఉంది ఇంకా. బట్ స్టిల్ నాకు ఏంటంటే నేను ప్రిపరేషన్ స్టేజ్ స్టార్ట్ చేసినప్పుడు ఇనిషియల్ డేస్లో ఓకే ఎన్ని సర్వీసెస్ ఫైన్ అని ఉండే నాకు. బట్ ఆ తర్వాత నాకు మా అంకుల్ వాళ్ళందరినీ చూసి నాకు యూనిఫామ్ సర్వీసెస్ది కొంచెం ఎక్కువ ప్యాషన్ ఉండే, లైకింగ్ ఉండే. సో అలా అని చెప్పి నేను ఇన్ఫ్యాక్ట్ ఈసారి మళ్ళీ నేను ప్రీ రాయడం జరిగింది. మెయిన్స్ క్వాలిఫై ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా సరే నేను ఇవ్వకుండా వెళ్ళిపోయాను ఫౌండేషన్ కోర్స్కి. ఓకే. సో నాకు నచ్చిన సర్వీస్ వచ్చింది, ఇంకా నేను దీనికే ఐ వాంట్ టు గో జాయిన్ ఐపీఎస్ అని.
సో అలా కొంచెం డాడీకి డిసాటిస్ఫాక్షన్ ఉంది, బట్ స్టిల్ హీస్ హ్యాపీ. హోమ్ క్యాడర్ వచ్చిన తర్వాత హీస్ వెరీ హ్యాపీ. అంటే అడ్మినిస్ట్రేషన్ వైపు వెళ్తే ఇంకా ఎక్కువగా సర్వీస్ ఇవ్వచ్చు అనేది ఒక ఆలోచన కూడా ఉండొచ్చు నాన్నగారికి కావచ్చు. మీకు కూడా ఆలోచన ఎప్పుడు రాలేదా? ఎందుకంటే పోలీస్ అంటేనే కొంచెం 24 hours సర్వీస్, 24/7 పబ్లిక్తో అటాచ్ అయి ఉండాలి, ఎప్పుడు అందుబాటులో ఉండాలి, శారీరక శ్రమ ఉంటుంది, మెంటల్ ప్రెషర్ కూడా అంతకు మించి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అసలు? నాకు తెలిసి ఐపీఎస్ ఒక ప్రొఫెషన్కి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి అది సూట్ అవ్వదు. ఎవ్రీ పర్సన్ ఇస్ నాట్ మేడ్ ఫర్ అన్ ఐపీఎస్. నాకు పర్సనల్ ఒపీనియన్ అది. నాకు నా టెంపర్మెంట్ లెవెల్స్కి ఐ ఫెల్ట్ దట్ ఐ వుడ్ సూట్ టు ఐపీఎస్ ఓన్లీ. నాకు అది ముందు నుంచే అనిపించేది. అండ్ ఇందులో ఏంటంటే స్కోప్, ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ లైక్ పేపర్ వర్క్, పాలసీ ఫ్రేమింగ్, ఇంప్లిమెంటేషన్ అండ్ డిఫరెంట్ ఫీల్డ్స్, డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అవన్నీ ఐ అగ్రీ. బట్ ఐపీఎస్లో ఒక్క మెయిన్ సాటిస్ఫైయింగ్ థింగ్ ఏంటంటే మీరు స్పీడీ జస్టిస్ ఇవ్వచ్చు. ఎవరైనా గ్రీవెన్స్ ఉంటే ఇమ్మీడియట్లీ అక్కడికక్కడే మనం రిజాల్వ్ చేయొచ్చు. ఆ స్కోప్ చాలా ఉంటుంది ఐపీఎస్లో, అది వెరీ లిమిటెడ్ ఐఏఎస్లో, నా పర్సనల్ ఒపీనియన్. సో నేను ఆ విధంగా ఐ కుడ్ విజువలైజ్ ద కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ దిస్ పర్టిక్యులర్ జాబ్ వుడ్ గివ్ మీ. సో నా పర్సనాలిటీ కానీ అండ్ నా వ్యూస్కి కానీ ఇది చాలా దగ్గరగా అనిపించింది. సో ఐ చోజ్ ఇట్. డిఫికల్టీస్, ఫిజికల్ స్ట్రెస్ అదంతా మోరార్లెస్ రెండిట్లో ఉంటుందండి. ఫిజికల్ స్ట్రెస్ అంత ఉండదేమో ఐఏఎస్లో, బట్ అక్కడ కూడా ఈక్వల్లీ వర్క్ ప్రెషర్ అంతే ఉంటుంది. వర్క్ ప్రెషర్ అక్కడ, మెంటల్ స్ట్రెస్ కానీ వర్క్ ప్రెషర్ కానీ, ఇట్ ఇస్ మోరార్లెస్ ద సేమ్. అండ్ ఫిజికల్ స్ట్రెస్ కమింగ్ టు ఐపీఎస్ ఓన్లీ డ్యూరింగ్ యువర్ ట్రైనింగ్ పీరియడ్ ఇన్ ఎన్పిఏ. అప్పుడు కొంచెం ఫిజికల్ స్ట్రెస్ ఉంటుంది, బికాస్ యూ విల్ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ ఫిజికల్లీ ఫిట్ టు బీ అడాప్ట్ టు దట్ పర్టిక్యులర్ ప్రొఫెషన్ అని. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మోరార్లెస్ ఐ డోంట్ సీ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ అన్ ఐఏఎస్ ఆర్ అన్ ఐపీఎస్. 2021 యూపీఎస్సీ ఎగ్జామ్స్లో 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ఒకే ఒక గిరిజన యువతి మీరు. ఓకే. చాలామంది, అంటే మీ మదర్ కూడా చాలామందికి ఇదే విషయం చెప్తూ ఉంటారు, గుర్తు చేస్తూ ఉంటారు, మా డాటర్ ఇది. సో ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ప్రౌడ్. అందుకే మీకు ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నా. సో కానీ ప్రజెంట్ అదే కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆడపిల్లలు ఇంకా బాల్య వివాహాలు చేసుకుంటున్నారు, ఇంకా చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు, చదువుకోవడానికి కూడా కొంత వాళ్ళకి వెసులుబాటు లేని సిచ్యువేషన్స్ ఇంకా ట్రైబల్ విలేజెస్లో ఉన్నాయి. సో వాళ్ళకి సంబంధించి, అంటే మీ కమ్యూనిటీ అని కాదు, అలా లో పీపుల్ అంతా, వాళ్ళంతా పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న యువతను చూస్తూ మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళ కోసం ఏమైనా చేయాలన్న తపన ఉందా, ఆలోచన ఏమైనా ఉందా? నేను చెప్పినట్టు ఇప్పుడు నేను ఇంకా ట్రైనింగ్ ఫేజ్లోనే ఉన్నాను కాబట్టి నేను అవేర్ ఉన్నాను ఏమేమైతే ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు యూత్ కానీ, విమెన్ కానీ, అమ్మాయిలు కానీ. సో వాళ్ళకి ఏంటంటే చాలామంది అమ్మాయిలకి ఇప్పుడు నేను నాకు సెలెక్షన్ అయిన తర్వాత చాలా స్కూల్స్లో పిలిచారనమాట మోటివేషన్కి అలా అని. సో అలా నేను ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ అమ్మాయిలతో ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు చాలా క్రియేటివ్ ఉన్నారండి. మనం అనుకుంటున్నాం వాళ్ళకి యాక్సెస్ లేదు ఇది అదని. నవ్వేడేస్ అందరి దగ్గర మోరార్లెస్ ఫోన్స్ ఉన్నాయి. సో దే ఆర్ వెరీ వెల్ అవేర్ వాళ్ళ కెరియర్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి, వాళ్ళకి చాలా నాలెడ్జ్. చాలామంది, కొంతమంది మేము క్యాట్ రాసి ఐఐఎం వెళ్తామంటున్నారు, ఐఐటీస్ గురించి మాట్లాడారు, ఎంబీఏ గురించి మాట్లాడారు. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. వాళ్ళ ఏజ్లో ఉన్నప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేకుండే, టు బి ఫ్రాంక్ ఎనఫ్. ఓకే. సో ఆఫ్ లేట్ ఏంటంటే జనరేషన్స్ టు జనరేషన్ ఆ అవేర్నెస్ కానీ, ఆ ఎక్స్పోజర్ కానీ పెరుగుతూనే ఉన్నాయి, రైట్. సో పావర్టీతో వాళ్ళకి యాక్సెసిబిలిటీ లేదు. వాళ్ళకి ఏంటంటే ఐడియాస్ ఉన్నాయి కానీ ప్రాపర్గా గైడ్ చేసి ఇలా చేస్తే ఇలా అవుతుందన్న ఆ పర్టిక్యులర్ థింగ్ ల్యాకింగ్ ఉంది. ఆ బ్రిడ్జ్ ఒకటి ల్యాకింగ్ ఉంది వాళ్ళకి. డెస్టినేషన్ ఏంటనేది తెలుసు వాళ్ళకి, బట్ అక్కడ ఎలా రీచ్ అవ్వాలనేది ల్యాకింగ్ ఉంది. అక్కడ మాత్రమే గైడెన్స్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు యూట్యూబ్లో కూడా మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో నేను వాళ్ళకు కూడా అప్పుడు గైడ్ చేయడం అదే జరిగింది. ఏంటంటే మీరు ఏమన్నా టాపిక్ ఉన్నా ఏమున్నా సరే మీరు జస్ట్ ఆ టాపిక్ గూగుల్ చేస్తే యూట్యూబ్లో కానీ ఇక్కడ కానీ అంటీన్ నెంబర్ ఆఫ్ వీడియోస్, ఎంతో అంత నాలెడ్జ్ మనం చాలా గెయిన్ చేయొచ్చు. దానికి ఫైనాన్షియల్ థింగ్స్ ఏం రిక్వైర్మెంట్ లేదు. బ్యాంక్ పీఓ ఎగ్జామ్స్ కానివ్వండి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానివ్వండి, ఏమన్నా కానీ చాలా ఫ్రీ వీడియోస్ ఉన్నాయి. ఎస్, మీరు పదే పదే ఈ విషయాన్ని గతంలో కూడా చెప్తూ వచ్చారు. అంటే యూపీఎస్సీ అటెంప్ట్ చేసినప్పుడు కూడా మీరు ఎక్కడ కూడా కోచింగ్ తీసుకోలేదని విన్నాను, నిజమేనా? కేవలం ఇంటర్నెట్ మీద ఆధారపడే అటెంప్ట్ చేశారా? నేను మాక్ ఇంటర్వ్యూస్కి వెళ్ళేదాన్ని, ఢిల్లీకి వెళ్ళాను ఇంటర్వ్యూ అప్పుడు. అయితే మాక్ ఇంటర్వ్యూస్, బికాజ్ దానికి మనకి సైమ్యులేషన్ ఎన్వైరన్మెంట్ ఉండాలి అని.
నేను మాక్ ఇంటర్వ్యూస్కి వెళ్ళేదాన్ని. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ రైటింగ్ ప్రాక్టీస్ కానివ్వండి అండ్ ప్రిలిమ్స్కి దేనికి నేను జాయిన్ అవ్వలేదు. రైటింగ్ ప్రాక్టీస్ కూడా టెస్ట్ సిరీస్ అవి నేను తెప్పించుకొని ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకున్నాను టైం పెట్టుకొని. అండ్ మా డాడీ తను ఇవాల్యుయేషన్ చేసేవారు మా డాడీ. సో అలా నేను ప్రాక్టీస్ చేసి కోచింగ్ అయితే ఎక్కడ జాయిన్ అవ్వలేదు నేను. అందుకే అంటున్నాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో. ఇవాళ రేపు కోచింగ్లో ఢిల్లీ వెళ్తేనే అవుతుంది, లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో మనం ఇంత ఇన్వెస్ట్ చేయాలి. దట్ ఈస్ నాట్ నీడెడ్ అట్ ఆల్. మీరు ఏ మారుమూల గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ దగ్గర మొబైల్ యాక్సెస్ ఉంది, ప్రతి ఒక్కళ్ళ దగ్గర యూట్యూబ్ యాక్సెస్ ఉంది. మీరు జస్ట్ సిలబస్ పక్కన పెట్టుకొని టాపిక్స్ బ్రౌజ్ చేసేసి మీరు అక్కడ క్లిక్ చేసేసుకుంటే ఒక విషయం మిమ్మల్ని అడగాలి మేడం చాలా స్పెసిఫిక్గా. అంటే ఎటువంటి డైవర్షన్ లేకుండా స్ట్రైట్గా మనం అనుకున్న ఎయిమ్ని సాధించడం చాలా కష్టతరమైన పని. ప్రధానంగా అమ్మాయిల విషయంలో ఇంకా చాలా కష్టం. చాలా మంది డిస్టర్బెన్స్ చేసే వ్యక్తులు ఉంటారు, కుటుంబం కొన్నిసార్లు మద్దతు ఇవ్వకపోవచ్చు, వాళ్ళకి ఇంకా పర్సనల్గా ఇంకా అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. సో ఎటువంటి డైవర్షన్ లేకుండా అనుకున్న లక్ష్యం వైపు ప్రయాణం చేయడం ఎట్లా సాధ్యమైంది అసలు? నవడేస్ ఈ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ నా పర్సనల్ ఒపీనియన్లో దాని రిక్వైర్మెంట్ అయితే అంత లేదు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నేను ఐ వాజ్ వెరీ మచ్ అవే ఫ్రమ్ సోషల్ మీడియా. నాకు ఇప్పటివరకు ఒక ఫేస్బుక్ అకౌంట్ ఏం లేకుండే. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ కాంటాక్ట్స్ నేను లవాస్నా జాయిన్ అయిన తర్వాత సమ్వేర్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ మా కజిన్స్ నేను స్టార్ట్ చేయట్లేదని వాళ్ళే నా ప్రొఫైల్ పిక్చర్ అవి పెట్టి వాళ్ళు స్టార్ట్ చేశారు. సో పేజ్ క్రియేట్ చేసి వాళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ దెన్ ఆ తర్వాత ఇంకా మేము స్టార్ట్ చేసాం, ఇంకా నువ్వే హ్యాండిల్ చేయాలి దీన్ని అని చెప్పి దెన్ వాళ్ళు నాకు పాస్వర్డ్ అవి ఇవ్వడం జరిగింది. సో అంటిల్ దెన్ ఐ వాజ్ అవే ఫ్రమ్ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో అన్నోయింగ్లీ చాలా టైం కన్జ్యూమ్ అయిపోతుంది. మీరు ఒక డేలో 24 అవర్స్ని ఎంత ప్రొడక్టివ్గా యూజ్ చేస్తే 8 అవర్స్ స్టడీ అని పెట్టుకొని మిగతా టైం మీరు ఎంత లీజర్కి 1 అవర్ అట్లా మీరు పెట్టుకొని అట్లా ప్రాపర్ వేలో కంపార్ట్మెంటలైజ్ చేసుకుంటేనే ఇప్పుడు ఇవాళ వరకు కూడా నేను ఈచ్ డే పర్టిక్యులర్ డే నేను మార్నింగ్ నుంచి ఎప్పుడు లేస్తే ఈవినింగ్ పడుకునే వరకు నేను ప్రాపర్లీ చార్ట్అవుట్ చేసుకుంటా. ఎన్ని అవర్స్ నేను ఆఫీస్ వర్క్ వెళ్తాను, మార్నింగ్ ఈ టైంలో ఏం చేయాలి, ఈవినింగ్ నేను జిమ్. అందుకే నేను డ్రైవింగ్ కానివ్వండి, జిమ్ కానివ్వండి, డైలీ బేసిస్ ఐఎమ్ నాట్ కాంప్రమైజింగ్ విత్ ఎనీ ఆఫ్ ఇట్. పోలీసింగ్ అంటే మనకు తెలుసు హెక్టిక్ ఉంటుంది, రౌండ్ ద క్లాక్ ఎప్పుడన్నా ఎక్కడన్నా వెళ్ళాల్సి వస్తుంది, ఇది అదే. ఒక ప్రాపర్గా మీరు ఒక డే కంపార్ట్మెంటలైజ్ ఎప్పుడు చేసుకోగలుగుతారు, అది కొంచెం డిసిప్లిన్గా ఉంటే ఆబ్వియస్లీ మీరు డిస్ట్రాక్షన్స్ నుంచి దూరం ఉండొచ్చు. అది చేయలేదు అంటే మీకు అన్నోయింగ్లీ అవర్స్ టుగెదర్ దాంట్లోనే పోతుంది. అండ్ గర్ల్స్కి ఫ్యామిలీ ప్రెషర్ ఏముంటుంది, మోర్ ఆర్ లెస్ మ్యారేజ్ గురించే. నాకు చాలా ప్రెషర్స్ ఉండే మా రిలేటివ్స్ అందరిది. సో నాకు థ్యాంక్ఫుల్లీ మా పేరెంట్స్ స్ట్రాంగ్ ఉండే. సో వాళ్ళు చాలా వరకు మా అమ్మాయి ఏదంటే అది తను చదువుకోవాలనుకుంటుంది, మేము చదివిస్తున్నాం తనని. సో పెళ్లి గురించి మాకేం వరీ లేదు ఇది అని. సో మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ అలా ఉండకపోవచ్చు, ఐ అగ్రీ. బట్ కన్విన్స్ చేస్తే ఒప్పుకుంటారు పేరెంట్స్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అదొక బ్యాలెన్స్ మాత్రం చూసుకోవాలి అంతే. అంటే అందరూ ఈరోజు మీరు సక్సెస్ అయ్యారు అని చెప్తున్నారు, కానీ సక్సెస్ అవ్వడానికి ముందు ఒక 5 సార్లు మీరు ఫెయిల్ అయ్యారు. మీరు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ కాలేకపోయారు. ఆ రోజు ఆ క్షణం నిజంగా 5 టైమ్స్ మీరు అటెంప్ట్ చేసిన తర్వాత నిజంగా 6th టైం కూడా అటెంప్ట్ చేయడం, నిజంగా ఆ రోజు మొదటిసారి ఏ ఫీలింగ్తో అయితే అటెంప్ట్ చేశారో అదే ఫీల్ చివరి వరకు కొనసాగించారా, ఏమైనా డౌన్ఫాల్ అయ్యారా? నా లైఫ్లో మోర్ దెన్ నాకు సక్సెస్ వచ్చిన ఇయర్ కంటే నాకు ఫెయిల్యూర్స్ వచ్చిన ఇయర్స్ నాకు చాలా, అది ఇట్ విల్ బీ విత్ మీ ఫర్ ఎవర్. దట్టు ఏంటంటే నేను ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ఆల్మోస్ట్ 2 times జస్ట్ విత్ 8 marks విత్ 4 marks నేను మళ్ళీ ఫెయిల్ అయ్యి మళ్ళీ రౌండ్ బ్యాక్ టు స్క్వేర్ 1 అన్నట్టు స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో ఆ టైంలో నేను బాగా రియలైజ్ అయింది ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిపోతే ఆల్మోస్ట్ ఇంకా వాడు ఫైనల్ లిస్ట్ అన్నట్టు ఫ్యామిలీలో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళకు ఒక స్పెషల్ అటెన్షన్ ఇవ్వడము ఇది అది. ఆల్ ఆఫ్ ఎ సడన్ మీకు ఫైనల్ లిస్ట్లో మీ పేరు లేదనేసరికి దెన్ యు ఆర్ నో బడీ. ఎవరైతే మీ చుట్టూ ఉన్నారో వాళ్ళందరూ వానిష్ అయిపోతారు. సో ఇవాళ ఇప్పుడు నేను సక్సెస్ఫుల్ అయ్యాను, నా హోమ్ క్యాడర్ వచ్చింది అండ్ ఇలా ఖమ్మం వచ్చాను ఇది అంటే మా రిలేటివ్స్ అందరూ ఎంతో కేర్, ఎంతో ఎఫెక్షన్. దానికంటే ముందు నేను ఒక అమ్మాయిని ఎగ్జిస్ట్ అవుతున్నాను అని కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ మర్చిపోయి ఉంటారు. బికాజ్ ఇన్ని ఇయర్స్ ప్రిపరేషన్ టైంలో నేను ఎవరి ఫంక్షన్స్కి వెళ్ళలేదు, ఎవరితో ఇంటరాక్ట్ అవ్వలేదు. మా కజిన్స్ అందరినీ ఇప్పుడు కలుస్తున్నాను నేను. వాళ్ళకి కొంతమంది పెళ్ళిళ్ళు అయిపోయాయి, కొంతమంది పిల్లలు ఉన్నారు అండ్ వాళ్ళు ఎవరిని నేను చూడలేదు. సో ఆ కైండ్ ఆఫ్ ఐసోలేషన్లో ఉండే నేను. ఫెయిల్యూర్ని మీరు హ్యాండిల్ చేయగలిగితే ఆ టైంలో మీ పర్సనాలిటీ ఎంత స్ట్రాంగ్ బిల్డ్ అవుతుందంటే, ఒకసారి సక్సెస్ అయిన తర్వాత యువర్ సక్సెస్ విల్ నెవర్ గో టు యువర్ హెడ్.
నేను సక్సెస్ఫుల్, నేను ఇది అది, ఆ ఈగో అనేది మీకు ఎప్పటికీ రాదు. ఎందుకంటే మీకు ఫెయిల్యూర్ టైంలో ఎలా మీరు ఫేస్ సిచ్యువేషన్ చేశారో ఆ సిచ్యువేషన్ మీ కెరియర్లో ఎప్పుడైనా డౌన్ఫాల్ ఉండొచ్చు. సో ఇది మీ మైండ్లో ఉన్నంత వరకు మీరు ఎంత పీక్స్కి వెళ్ళినా యూ విల్ బి హంబుల్. అండ్ ఈవెన్ ఇఫ్ యూ విల్ ఫెయిల్ ఎవర్ ఇన్ యువర్ కెరియర్, ఐ మీన్ డౌన్ఫాల్ నుండి ఏదన్నా సైడ్ లైన్ పోస్ట్ అలా ఏమైనా ఉన్నా సరే యూ విల్ బీ గ్రౌండెడ్. సో అది ఎంత బ్యాలెన్స్గా ఉంటే అంత పీస్ఫుల్ ఉంటాం మేము. అదే అర్థమవుతుంది, ఓటమి తర్వాత వచ్చే విజయానికి ఎక్కువగా టేస్ట్ ఉంటుంది. ఆ మోర్ స్థిరమైన దెన్ టేస్ట్ ఏంటంటే అది మనకి ఓకే పెద్ద సంథింగ్ లైక్ నేనేదో పెద్ద అచీవ్మెంట్ చేసేసాను, ఏదో ఎగరేసాను అలా ఏం ఆ ఫీలింగ్ అయితే రాదు. యుల్ బి లైక్ ఓకే ఫైన్, ఆ కైండ్ ఆఫ్ ఒక స్టెబిలిటీ వచ్చేస్తుంది. నా పర్సనల్ వ్యూ ఏంటంటే 1-2 ఫెయిల్యూర్స్, వెరీ బిగ్ ఫెయిల్యూర్స్ ఇన్ ఎవ్రీ పర్సన్స్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఉండాలంటారు. ఉండాలి చాలా. ఐ మీన్ నేను అలానే ఐఎమ్ నాట్ సేయింగ్ బై గాడ్ ఫార్వర్డ్ లైక్ వాళ్ళు ఎవరైనా ఫెయిల్ అవ్వాలని అనుకో, బట్ ఇట్ విల్ హెల్ప్ యూ ఇమ్మెన్స్లీ. మీకు ఒక స్టెబిలిటీ అంటూ ఉంటుంది, మీరు గ్రౌండెడ్నెస్ ఉంటారు, హంబుల్ ఉంటారు, ఈగో అనేది మీకు తలకెక్కదు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏ కెరియర్ అయినా ఉండనివ్వండి, ద మోర్ సింపుల్ యు ఆర్ ద బెటర్ ఇట్ ఈస్ ఫర్ యూ. ఓకే, ఇప్పుడు ఇండోర్ అవుట్డోర్కి సంబంధించి ఏది ఎక్కువగా స్ట్రగుల్ అనిపించింది మీకు? ట్రైనింగ్ అప్పుడు ట్రైనింగ్ అప్పుడు ఆబ్వియస్లీ ఎవరికైనా అవుట్డోరే డిఫికల్ట్. ఎన్పిఏ ట్రైనింగ్ ఈజ్ నోన్ ఫర్ వెరీ డిఫికల్ట్ అండ్ లైక్ యునో స్ట్రిక్ట్ రిజిడ్ కైండ్ ఆఫ్ టైం టేబుల్స్ ఉంటాయి మాకు, అండ్ ఫిజికల్లీ బాగా డిమాండింగ్. సో అవి అవుట్డోర్స్ నాకు డిఫికల్టే ఉండే, చాలా డిఫికల్ట్ ఉండే. సో నేను 10 years జిమ్ అవి చేస్తూ ఉండేదాన్ని, బట్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఫోకస్ చేసేదాన్ని. కార్డియో అంతా నేను చేసేదాన్ని కాదు. సో ఎన్పిఏలో వెళ్ళిన వెంటనే day 1 నుంచి రన్నింగ్ ఉండేది. దెన్ ఐ రియలైజ్డ్ ఐ హ్యాడ్ ప్రాబ్లమ్ విత్ రన్నింగ్ అని. సో అప్పుడు నాకు కొంచెం నీ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి, ప్యాంటింగ్ ఇష్యూస్, బ్రీదింగ్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. సో నా ఎన్పిఏ ట్రైనింగ్ మొత్తం అది నెక్స్ట్ లెవెల్ డిఫికల్టీ చెప్పాలంటే. మోర్ దెన్ మై ప్రిపరేషన్, దట్ ఈస్ డిఫికల్ట్ ఫేజ్ అండ్ దిస్ ఈజ్ లైక్ మచ్ మోర్ డిఫికల్ట్. ఓకే, ట్రైనింగ్ తర్వాత మీరు అంటే తెలంగాణ హోమ్ క్యాడర్కి వచ్చిన తర్వాత ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది? ఎక్కడో వేరే స్టేట్స్లో ఎక్కువగా పోస్టింగ్స్ అలాట్ అవుతూ ఉంటాయి కదా, సో హోమ్ క్యాడర్కి వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది ఆ రోజు? ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ లక్ ఐ వుడ్ సే. చాలా పర్మిటేషన్ కాంబినేషన్స్ ఉంటాయి. హోమ్ క్యాడర్, గెటింగ్ హోమ్ క్యాడర్ ఇస్ నాట్ ఈజీ. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ నాకు హోమ్ క్యాడర్ రావడం. అంటే ఎనీ క్యాడర్ ఇస్ ఈక్వల్లీ గుడ్, బట్ హోమ్ క్యాడర్ ఏంటంటే మీకు ఆ లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు, తెలిసిన ఎన్వైరన్మెంట్ ఉంటుంది. సో కొంచెం యూ కెన్ ఎంజాయ్, అంటే అందులో వర్క్ చేసి, అంటే మన జనాలు మన వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని ఉంటాము అన్నీ బిఫోర్ హ్యాండ్ మనకి ఐడియా ఉంటుంది. సో వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీళ్ళకి అంటే చిన్నప్పటి నుంచి ఎక్స్పోజర్ ఉంటుంది కదా న్యూస్కి, సరౌండింగ్ పీపుల్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, పర్టికులర్ సొసైటీలో ఏమేమి జరుగుతున్నాయి ఏంటి, పర్టికులర్ కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే సర్టన్ డిస్ట్రిక్ట్స్కే కన్ఫైన్ అయి ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ ఇస్ నోన్ ఫర్ డ్రగ్ అబ్యూస్ అండ్ ట్రాఫికింగ్, అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఇప్పుడు మాఫియా ఇష్యూస్ కానీ, శాండ్ మైనింగ్, అవి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అవి ఏంటంటే ముందు నుంచి మనకు అవేర్నెస్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఒక కొత్త కైండ్ ఆఫ్ ఫీలింగ్ కానీ, ల్యాక్ ఆఫ్ మోటివేషన్ అట్లా ఉండదు అనమాట. సో అది ఒక డిఫరెన్స్ అనిపిస్తుంది నాకు, గెట్టింగ్ అ హోమ్ క్యాడర్ అండ్ నాన్ అదర్ క్యాడర్. అంటే మళ్ళీ ఫ్యూచర్లో ఏమన్నా యూపీఎస్సీ అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుందా? సివిల్స్ వైపు ఏమన్నా, అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అలాంటి ఆలోచన? ఐఎమ్ డన్. ఓకే, ఆ క్లారిటీ ఉండాలి. ఒకసారి అయిపోయింది అని అంటే అయిపోయింది, లేకపోతే యూ కెనాట్ మూవ్ ఫార్వర్డ్ లైఫ్లో, ఇంకా ముందుకు వెళ్ళలేము. ఎవరైనా సరే నేను అడ్వైస్ చేసేది ఒకటే, ప్లీజ్ 3-4 అటెంప్ట్స్ ఇచ్చేసి ఒక క్లారిటీ వచ్చేసి మీ పొటెన్షియల్ ఎంత ఉంది అనేది మీ వరకు మీకే తెలుస్తుంది. అది ఎవరికి తెలియదు, మీ పేరెంట్స్కి తెలియదు, ఎవరికి తెలియదు. చాలామంది బయట నుంచి మోటివేట్ చేయవచ్చు, లేకపోతే డిస్కరేజ్ చేయవచ్చు, ఏమన్నా చేయవచ్చు. సో ఏంటంటే నేను చేయగలనా లేదా అన్న క్లారిటీ మీకుంటే యూ షుడ్ మూవ్ అహెడ్. లేదు అని మీకే డౌట్ వస్తే, సెల్ఫ్ డౌట్ వస్తే, దట్ ఈస్ ద మూమెంట్ వెన్ యూ హ్యావ్ టు టేక్ అ డెసిషన్, నెవర్ లుక్ బ్యాక్ అగైన్. అంటే మీరు ఇబ్బంది లేదనుకుంటే ఒక ప్రశ్న, అంటే త్వరలోనే మీరు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు, ఒక ఐఏఎస్ అధికారిని వివాహం చేసుకోబోతున్నారని ఒక చిన్న ప్రచారం జరుగుతుంది, నిజమేనా ఇది? లేదు, యాక్చువల్లీ నా పెళ్ళి అయిపోయింది. ఓకే, ఆగస్ట్లోనే. నేను మా హస్బెండ్ యువరాజ్ మర్మట్, తను ఛత్తీస్గఢ్ క్యాడర్ ఐఏఎస్. సో క్యాడర్ ట్రాన్స్ఫర్ కోసం అని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం అప్పుడు. సో ఇప్పుడు ఈ వీకెండ్ అలా తను కూడా ఇప్పుడు తెలంగాణ ట్రాన్స్ఫర్ అయిపోయింది తనకి. సో తను కూడా తెలంగాణ క్యాడర్ జాయిన్ అవుతారు. సో అలా అని ఇంకా ఫిబ్రవరిలో మేము
పెళ్ళి పెట్టుకున్నాం అనమాట సోషల్ గ్యాదరింగ్కి. అచ్చా అచ్చా, అదే అదొక అమ్మగారు కూడా చెప్తూ ఉండే దాని గురించి, సార్ కూడా వస్తారు అట్లా అని. సో ఓవరాల్గా మీకు తెలంగాణ ఆ వెదర్ ఎలా అనిపిస్తుంది? ప్రధానంగా ఖమ్మంలో ఇప్పుడు మీరు 2 వీక్స్ అవుతుందా? 3 వీక్స్ అవుతుంది. సో ఎట్లా అనిపిస్తుంది ఈ వెదర్? ఇక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ రిపోర్టింగ్ చేస్తున్నారు, లోపలికి వెళ్తున్నారు, పూర్తిగా అన్ని స్టేషన్స్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నారు, కేసెస్ గురించి ఆరా తీస్తూ ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి కేసెస్ గురించి? ఏమనిపించింది, ఎలాంటి ఆలోచన ఉంది? కేసెస్ అంటే ఇప్పుడు నేను ఫస్ట్ 2 వీక్స్ సిపి సార్తో అటాచ్డ్ ఉండే, దాని తర్వాత హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాను. సో అలా ఏంటంటే ఇప్పుడు మాది ట్రైనింగ్ పీరియడ్ కాబట్టి వీక్లీ బేసిస్ మీద మా స్కెడ్యూల్ ఉంది. సో అలా మేము మాకు స్లోలీ ఎక్స్పోజర్ అంటే అన్ని లెవెల్స్లో ఎలా అవుతుంది, అర్బన్ పోలీస్ స్టేషన్లో కానివ్వండి, రూరల్ పోలీస్ స్టేషన్లో, టౌన్ పోలీస్ స్టేషన్లో ఎలా అవుతుంది, మళ్ళీ ఆ తర్వాత డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆఫీస్కి అటాచ్మెంట్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ జడ్జ్తో అటాచ్మెంట్ ఉంటుంది మాకు. సో అన్ని వర్కింగ్ ఒక డిస్ట్రిక్ట్ యాజ్ ఎ హోల్ ఎలా ఫంక్షన్ అవుతుంది, అన్ని ఆర్మ్స్ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, లా అండ్ ఆర్డర్ కానివ్వండి, జ్యుడిషియరీ కానివ్వండి, ఎలా వర్క్ అవుతున్నాయి అనేది ఇది కంప్లీట్లీ ఒక ఎక్స్పోజర్ కైండ్ ఆఫ్ థింగ్ మాకు. సో అలాగే ఏదన్నా కేసు సాల్వ్ చేయాలన్నా ఏంటి ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఏముంటాయి, ఇప్పుడు మేము ఎన్పిఏలో మాకు మొత్తం థియరిటికల్గా నేర్పించారు. ఇక్కడ ఫీల్డ్కి వచ్చాక ఫీల్డ్లో ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఏంటి, వాళ్ళు ఆ ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేయాలి, మన సబార్డినేట్స్ని ఎలా మోటివేట్ చేయాలి, ఎలా ఎంకరేజ్ చేయాలి, అండ్ జస్టిస్ని ఎలా ఎక్స్పీడైట్ చేయొచ్చు మనము, వాటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది మాది. ఓకే, ఐఎమ్ ఫోకసింగ్ ఇన్ దోస్ ఐన్స్. ఓకే మేడం. ఫైనల్గా మీరు తెలంగాణలో ఉన్నటువంటి యువతకు, ఎస్పెషల్లీ మహిళలకు కానీ అమ్మాయిలకు కానీ ఏమైనా చెప్పాలని కూడా చెప్పొచ్చు, ఏదన్నా మీరు చెప్పాలనుకుంది, మీ గోల్ని రీచ్ అయిన సిచ్యువేషన్స్ కావచ్చు, మీరు ఫేస్ చేసినటువంటి సందర్భాలు బట్టి ఏదైనా సింపుల్గా ఏదైనా ఒక మోటివ్ పాయింట్స్ ఏమైనా ఉంటే చెప్పండి సింపుల్గా. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్పేది అయితే ఒకటే ఏంటంటే, మీరు ఒకవేళ మీకు ఏదన్నా కావాలనుకొని స్ట్రాంగ్ డిజైర్ ఉంటే మాత్రం ప్లీజ్ హార్డ్ వర్క్ చేయండి, పర్సివియర్ చేయండి. ఎన్నో డిఫికల్టీస్ వస్తాయి. అట్ వన్ పాయింట్ మీ పేరెంట్స్ మీకు సపోర్ట్ చేయకపోవచ్చు, మీ రిలేటివ్స్ మీ మీద చాలా కమెంట్స్ చేయవచ్చు, మీరు ఉన్నారన్న విషయం కూడా మర్చిపోవచ్చు. ఇవన్నీ నేను పర్సనల్లీ ఫేస్ చేశాను, చాలా ఫేస్ చేశాను. సో అయినా సరే మీరు ముందుకు వెళ్తే ఏదో ఒకటే సక్సెస్ అనేది బై డిఫాల్ట్ వస్తుంది మీకు. ట్రస్ట్ మీ, హార్డ్ వర్క్ అనేది ఎప్పుడూ అది వేస్ట్ అవ్వదు. డెస్టినీ అనేది ఉంటుంది. వెన్ యూ వర్క్ టువర్డ్స్ సమ్ గోల్ ఏంటంటే అది లా ఆఫ్ నేచర్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, సమ్వేర్ ఆ థింగ్స్ అన్నీ ఆటోమేటికలీ మెటీరియలైజ్ అవుతూ ఉంటాయి. బట్ అక్కడ ఒకటి ఉండాల్సింది ఏంటంటే మీరు ఎంత స్ట్రాంగ్లీ డిటర్మిన్డ్ ఉన్నారు, మీరు ఎంత కమిటెడ్ ఉన్నారు అండ్ ఎంత డెడికేటెడ్ ఉన్నారు అనేది. సో నెవర్ గివ్ అప్ ఆన్ దట్. వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అని చెప్పి నెవర్ గివ్ అప్. ఇది నా పర్సనల్ అడ్వైస్ టు ఎవ్రీబడి. మొత్తంగా క్రమశిక్షణ, కఠోర శ్రమ విజయానికి సోపానం అంటున్నారు యువ ఐపీఎస్ పోరిక మౌనిక. ఖచ్చితంగా తాను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి, సాధించడానికి అవే కారణమై అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా అనుకున్న లక్ష్యం వైపు స్థిరంగా ప్రయాణిస్తే వారు అనుకున్న లక్ష్యాలను ఛేదిస్తారని కూడా చెప్తున్న పరిస్థితి. ఇది వీడియో హైదరాబాద్తో ఇప్పుడు ఉదయ RTV ఖమ్మం నుంచి.